ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు డాక్టర్ లింగం యాదవ్ గారు అండ్ బీఆర్ఎస్ నాయకులు దూదిమెట్ల బాలరాజు గారు. నమస్కారం అండి ఇద్దరికి, బాలరాజు గారు, లింగం యాదవ్ గారు. సో లింగం యాదవ్ గారు, ఈసారి పార్లమెంటు వర్షాకాల సమావేశంలో మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు అంశము ఖచ్చితంగా ఈసారి ఆమోదానికి ట్రై చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వము. అన్నీ కూడా సహాయ సహకారాలు కూడా అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అందరితో కూడా మంతనాలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి ముందు నుంచి కూడా కాంగ్రెస్, ఇండియా కూటమి కొన్ని పార్టీలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఎస్పెషల్లీ దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ వల్ల. అంటే జనాభా నియంత్రణను ఖచ్చితంగా పాటిస్తే కేంద్ర ప్రభుత్వం విధించేటువంటి శిక్ష ఇదేనా సదరన్ స్టేట్స్కి అని చెప్పేసి మీరు మీ గొంతును వినిపిస్తూ ఉన్నారు. సో మరి రేపు పార్లమెంటులో ఈ డీలిమిటేషన్ బిల్లుకు సంబంధించి ఏం జరగబోతోంది, కాంగ్రెస్ స్టాండ్ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజనీతి ప్రేక్షకులకు, పెద్దలకు, పాయింట్స్లకు డెఫినెట్ గా ఏదైతే ఇవాళ డీలిమిటేషన్ విషయం గురించి ఇవాళ దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రత్యేకించి ఇవాళ నరేంద్ర మోడీ ఏదైతే అంటే ఇవాళ తన యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకోవడం కోసం డీలిమిటేషన్ పేరుతో ఇవాళ సీట్ల ఇంక్రీజ్ చేసుకుంటూ తన అధికారాన్ని శాశ్వతం చేసుకోవాలి. ఇవాళ ఆల్రెడీ అంటే బీజేపీ అంటేనే ఇవాళ నార్త్ ఇండియా, ప్రత్యేకించి నార్త్ ఇండియాకు ఎక్కువగా డామినెన్స్ ఉన్నటువంటి పార్టీ. అక్కడ ఏ విధంగా ఇవాళ సౌత్ ఇండియాకు, నార్త్ ఇండియాకు ఏ విధంగా సీట్లని డీలిమిటేషన్ ఎవరు అడ్డుకోవట్లేదండి. డీలిమిటేషన్ లో సీట్లని ఇంక్రీజు అది ఏ విధంగా చేస్తారనే దాని గురించే ఇవాళ ప్రాంతీయ పార్టీలు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ తమ కన్సర్న్ ని మేము చాలా సార్లు కూడా ఇవాళ పార్లమెంట్ వేదిక కూడా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ప్రత్యేకంగా డీలిమిటేషన్ జరిగితే ఏం జరగబోతుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇవాళ గతంలో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ప్రత్యేకించి ఇందిరాగాంధీ గారు అంటే ఆనాడు దేశంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేయడం జరిగింది. ఆ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ ని ఇవాళ సదరన్ స్టేట్స్ చాలా అంటే పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. ఇవాళ నార్త్ ఇండియన్ స్టేట్స్, అందుకే మనం బీమారు స్టేట్స్ అని కూడా అంటాం. ఎక్కువ కూడా పాపులేషన్ అనేది వాళ్ళు కంట్రోల్ చేయకపోవడం వల్ల పాపులేషన్ ఎక్కువ ఉంది అక్కడ. దాన్ని అనుగుణంగానే ఇందిరాగాంధీ గారే 1971 సెన్సెస్ తర్వాత ఇవాళ ఒక డీలిమిటేషన్ లో సీట్ల ఇంక్రీజ్ ని ఫ్రీజింగ్ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే ప్రధాని అదే బీజేపీ నుంచి ప్రధాని ఉన్నటువంటి వాజ్పేయి గారు కూడా ఇవాళ, ఎందుకంటే దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలలో ఈ పాపులేషన్ డిఫరెన్స్ ఉంది. సౌతర్న్ స్టేట్స్ పాపులేషన్ కంట్రోల్ చాలా సక్సెస్ఫుల్ గా చేసినాయి. వాళ్ళకు పనిష్మెంట్ మనం చేయొద్దనే ఉద్దేశంతో వాజ్పేయి గారు కూడా 2001లో ఇవాళ సీట్లని ఫ్రీజింగ్ చేయడం జరిగింది. డీలిమిటేషన్ జరిగిందని మనకు సీట్లు మాత్రం ఇంక్రీజ్ కాలేదు, ఫ్రీజింగ్ చేయడం జరిగింది. కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక పాలసీని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేసినందుకు నువ్వు పని చేస్తావా? ఇవాళ వాళ్ళు చెప్తున్నారు జనాభా, మన కొన్నిసార్లు లీక్లు ఇస్తున్నారు. జనాభా ద్వారా మేము ఇవాళ 50% పోతాను. ఇవాళ నువ్వు జనాభా ద్వారా నువ్వు డీలిమిటేషన్ చేసినా కూడా దక్షిణాది రాష్ట్రాలు మేజర్ గా నష్టపోయే ప్రమాదం ఉంది. ఇవాళ మనం చూస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత తన వైఖరి దక్షిణాది రాష్ట్రాల మీద వెళ్ళగత్తున్నది మనం చూస్తున్నాం. ఇవాళ కేంద్రానికి రాష్ట్రం నుంచి వాళ్ళ రూపాయి పోతే మనకు వచ్చేది 30 పైసే 40 పైసే. అదే నీకు కేంద్ర ప్రభుత్వం నుంచి బీమారు రాష్ట్రాలకి ఇవాళ 4 రూపాయలు 5 రూపాయలు ఇవాళ బడ్జెట్ నుంచి పోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడుతున్నాయి. ఇవాళ వాళ్ళు ఒక కొత్త లీక్లు ఇస్తున్నారు. జనాభా పాపులేషన్ ఆధారంగా మేము 50% ప్రోరేట్ ద్వారా పోతున్నారు. అట్లా పోయినా కూడా ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేది మేము ఇవాళ చెప్తున్నాం. ఏ విధంగా అన్యాయం జరుగుతుందో నేను ఒక 1 minute లో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ తమిళనాడుకు 39 లోక్సభ సీట్స్ ఉన్నాయి, ప్లస్ పాండిచ్చేరి టోటల్ 40 సీట్స్. ఇదే ఇవాళ ఉత్తరప్రదేశ్ కు 80 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఇవాళ ఉన్న డిఫరెన్స్ ఎంత అండి? ఇవాళ ఉత్తరప్రదేశ్ కు తమిళనాడుకు ఉన్న డిఫరెన్స్ అంటే ఇంక్లూడింగ్ పాండిచ్చేరి కలిపితే 40 సీట్స్ డిఫరెన్స్ ఉన్నాయి. కానీ ఇవాళ 50% ప్రోరేట ద్వారా పోతా కూడా ఇవాళ ఏం జరగబోతుందంటే తమిళనాడు 40 అంటే 50% అంటే 6 సీట్స్ వస్తున్నాయి. మరి అదే యూపీ 80 ఉన్న సీట్స్ ఇవాళ 50% అంటే ఇవాళ అక్కడ మనకు 120 సీట్స్ అంటే డిఫరెన్స్ 60 సీట్లు వస్తుంది. 40 సీట్లు ఉన్నటువంటి ఇప్పుడు ఎంపీ డిఫరెన్స్ 60 సీట్ల డిఫరెన్స్ వస్తుంది.
దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఒక ఆలోచించండి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ అండి, ఇవాళ మరి ఒక ఎకనామిక్ ఆధారంగా కూడా తీసుకోండి, అన్ని ఆలోచించి ఇవాళ ఏ రాష్ట్రాలు, ఇవాళ ఇండియా అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి, అన్ని రాష్ట్రాలకు కూడా మీరు సమానంగా గౌరవించడం నేర్చుకోండి. ఇవాళ ప్రధానమంత్రి గారు ఇవాళ మనం చూసాం మొన్ననే, ఇవాళ మీరు ఇన్ని జరుగుతుంటే కూడా కాబరుసుకొని కుట్రతోటి మహిళా రిజర్వేషన్ బిల్లుని డీలిమిటేషన్ కు లింక్ పెట్టి దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే కుట్రలు కూడా అర్థం చేసుకున్నారు. ఇవాళ మహిళా రిజర్వేషన్ ఆల్రెడీ పాస్ అయింది, పార్లమెంట్ లో యాక్ట్ అయింది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చారు. మరి నీకు దమ్ముంటే 2024లో ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు? నిన్ను ఎవరు అడ్డుకున్నారు? ఉన్న సీట్లలో ఇవ్వచ్చు కదా, 33 కాదు 50% నిన్ను ఎవరు అడ్డుకున్నారు? అంటే నీకు నిజంగా మహిళల మీద నీకు బీజేపీ కానీ నరేంద్ర మోడీ కానీ రిజర్వేషన్ ఇవ్వడం కోసం నీకు ప్రేమ లేదు. ఇవాళ డీలిమిటేషన్ పేరుతోటి ఇవాళ దక్షిణాది రాష్ట్రాల గొంతు కోయాలనే ప్రయత్నం నరేంద్ర మోడీ చేస్తున్నాడు, ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. నేను మీ ద్వారా ఒకటే డిమాండ్ చేస్తున్నాండి, ఒక ఎక్స్పర్ట్ కమిటీ అండి, సమగ్రంగా ప్రజల అభిప్రాయాలు, మేధావులు, ఇవాళ సమాజంలో ఉన్నటువంటి భిన్న వర్గాల అభిప్రాయాలు తీసుకొని అన్ని రాష్ట్రాలకు ఒక 50% మీరు పాపులేషన్ తీసుకుంటే ఇంకొక 50% ఇవాళ ఎకనామిక్ గ్రోత్ రేట్ తీసుకోండి. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా ఇవాళ ఏ విధంగా ఉన్నాయి, మరి అదే సౌత్ ఇలా నార్థన్ స్టేట్స్ బిమారు రాష్ట్రాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా నిధులు ఇస్తుంది, ఇవి అన్ని కూడా ఒక సమగ్రంగా మీరు తీసుకొని చేస్తే బాగుంటుంది తప్ప ఏకపక్షంగా నాకు అధికారం ఉంది కాబట్టి నాకు లోక్సభలో రాజ్యసభలో మెజారిటీ. సో దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి, ఆ కమిటీలో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అనేది మీ ప్రధానమైనటువంటి డిమాండ్, అంతే కదా?